మన భాగ్యనగరంలోని ప్రముఖ వ్యాపార ప్రాంతంగా చెప్పుకునే అబిడ్స్లో డజన్ల కొద్దీ వక్ఫ్ వ్యాపార సముదాయాలున్నాయి. వీటన్నింటినీ దశాబ్దాల క్రితమే ఆక్రమించుకున్న వ్యాపారులు వాటికి చెల్లిస్తున్న అద్దె సుమారుగా 500 రూపాయలు లేదా అంతకు పైచిలకు అంతే. అబిడ్స్ రద్దీ వ్యాపార సముదాయాలున్న చోట లక్షల్లో ఉంటుంది మామూలుగా రెంట్ కట్టాలంటే. వీటిపైనే కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. కొత్త చట్టం ప్రకారం పేద మధ్యతరగతి ముస్లింలకు ప్రభుత్వం కేటాయించేలా చేసే అవకాశం ఉండటంతో పెద్ద వ్యాపారులకు భయం పట్టుకున్నది. భయమే ఈ అల్లర్లకు ఆందోళనకు ఆజ్యం పోసేలా చేస్తున్నది. బెంగాల్ వక్ఫ్ బోర్డులోని సంపన్నులంతా అక్రమాస్తుల ద్వారానే సంపాదించారనేది బహిరంగ రహస్యం. మన రాష్ట్రంలో వేల కోట్లు సంపాదించిన ముస్లిం రాజకీయ నేతల ఆస్తులకు మూలం అక్రమార్జన. ఓవైసీల వ్యాపార సామ్రాజ్యం అలాగే నిర్మాణమైంది. ఇప్పుడు కేంద్రం చేసిన వక్ఫ్ చట్ట సవరణ వీరి ఆస్తులకు ప్రమాదం తెస్తుందనే భయంతో ముస్లిం సమాజాన్ని మభ్యపెట్టి సమీకరించాలని చూస్తున్నారు. ఇన్ని లక్షల కోట్ల ఆస్తులు వక్ఫ్ బోర్డుకు ఎలా సమకూరాయో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.